హై మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈరోజు చక్కగా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఎంతో చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన ప్రయాణం చేస్తూ అద్భుతంగా వాళ్ళ ఒక జ్ఞానాన్ని మనం పొందుతూ చక్కగా మనం ఒక ఆత్మ ప్రయాణం చేస్తూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు మనతో వాణిశ్రీ మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు ఒక టాపిక్, ప్రతి ఒక్కరికి కూడా ఆలోచనలు, అసలు ధ్యానం చేస్తున్నామంటేనే ఆలోచనల మనసుని స్థిరం చేసుకొని మన నిజస్థితిని ఆత్మస్థితిలోకి ప్రయాణం చేయటమే. అంటే ఆలోచన అంతా కూడా ఈ శరీరాన్ని అంతా కూడా విడనాడి మన ఒక ఆత్మస్థితిలోకి వెళ్ళి అక్కడ మనసును శూన్యం చేసుకొని ఆ శ్వాసను గమనిస్తూ చేస్తున్నాం. అంటే ఈ అబ్దుల్ కలాం కానీ పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా అనేది ఇదే మాస్టర్స్. అంటే ఆలోచనలు, ఎవరి ఆలోచనలు ఎలా అయితే ఎంత గొప్పగా ఉంటాయో వాళ్ళు కూడా అంత గొప్పగా వాళ్ళకు జీవితంలో సాధిస్తారు అని అంటారు. సో ఈ రోజు మేడం ఒక టాపిక్, జ్ఞానాన్ని అందుకుందాం. మీ ఆలోచనలే మీ జీవితం, ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో వాళ్ళకు జీవితం కూడా అలానే ఉంటుంది అని. దీనికి శ్రీకృష్ణుడు వారు కూడా భగవద్గీతలో యద్భావం తద్భవతి అని అంటారు. అంటే ఎవరెవరి ఆలోచన ఎలా అయితే ఉంటాయో వాళ్ళ ఒక జీవితం, వాళ్ళ ఒక చేష్టలు అంతా కూడా దాంతో ముడిపడి ఉన్నాయి మాస్టర్స్. సో ఆ చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని ఈ రోజు మేడం ని మనకు జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకొని తెలుసుకుందాం. ముందుగా మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా ఈ ధ్యానాన్ని అందించిన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి, పరమ గురువులందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా. అలానే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, ఆ ఛానల్ నిర్వహిస్తున్న టీంలో ఉన్న పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ ప్లాట్ఫామ్ మీద నా ఆత్మ బంధువులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు సజ్జన సాంగత్యంలో భాగంగా మీ ఆలోచనలే మీ జీవితం, ఆ టాపిక్ గురించి తెలుసుకుందాం. మన ప్రతి ఒక్క ఆలోచన మన జీవితంలో వాస్తవంగా చిత్రీకరించబడతాయి, రూపుదిద్దుకుంటాయి. అందుకని మనం ఆలోచన ఎంత చక్కగా చేస్తే మన జీవితం కూడా అంత అద్భుతంగా ఉంటుంది. మనం ఆలోచన సరికానిది చేసామనుకో, జీవితం కూడా అలానే ఉంటుంది, సరికాని కాకుండా. అందుకే ప్రతి ఒక్కరం కూడా ఆలోచన సరి అయిన విధంగా యద్భావం తద్భవతి. మన ఆలోచన బట్టే మన జీవితం ఎలా అలా రూపుదిద్దబడుతుంది. మనిషి సగటున రోజుకి 60,000 ఆలోచనలు చేస్తాడు. ఇంకా బాగా ఒత్తిడిగా, టెన్షన్గా, ఆందోళనగా, భయంతో ఉంటే 70,000, 75,000 దాకా ఆలోచన చేస్తాడు. ఆ 75,000 ఆలోచనలో దానిలో కనీసం ఒక 100 ఆలోచన, 100 థాట్స్ అన్నా పనికొచ్చేవిగా ఉంటాయి అంతే. మిగతావన్నీ కూడా గతానికి సంబంధించినవి, భవిష్యత్తుకు సంబంధించినవి. నువ్వు గతం గురించి ఆలోచన చేసావనుకో, దాని ఫలితం ఏమైనా ఉంటుందా? గతం గతః. నువ్వు గతాన్ని తలుచుకున్నంత మాత్రాన గతమే మళ్ళీ తిరిగి నీ జీవితంలోకి రాదు. ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించుకోవాలి. మరి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు, కలలు కంటున్నావు, పేక మేడలు లాంటి కలలు కంటున్నావు. ఎప్పుడో అప్పటిదాకా ఏమైనా భూమి మీద రాసిచ్చారా బాండు? నేను పలానా సంవత్సరం పలానా రోజు చనిపోతానని రాసిచ్చామా? ఎక్కడో యోగులు, ఆ ఋషులు మాత్రమే, వేళల లెక్క పట్టగలిగే వాళ్ళు వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు ఇచ్చా మరణం గురించి. నేను పలానా రోజు ఈ భూమి నుంచి వెళ్ళిపోతానని. మరి ఎప్పుడో దానికోసం నువ్వు ఉన్న జీవితాన్ని ఇప్పుడు presence లో లేకపోతే మనిషి ఎలా ఉంటుంది ఆ జీవితం? అందుకే సేత్ మాస్టర్ అంటారు, ప్రతి ఆలోచన ఒక విద్యుత్ అయస్కాంత తరంగము. నువ్వు ప్రతి ఆలోచించావంటే అది విద్యుత్, ఒక ఇనుప ముక్కని అయస్కాంతాన్ని ఎలా అయితే ఆకర్షిస్తుందో, మనము చేసే ఆలోచన, ప్రతి ఆలోచన కూడా విశ్వానికి వెళ్ళి మళ్ళా తిరిగి ఆ అప్లై అవుతుంది నీ జీవితంలో, దాని ఫలితం. నీకు తెలవదు ఆ విషయం. తెలవకండి నా ఇప్పుడు అనుకుంటారు, నన్ను నా ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తాను, నన్ను ఆపేవాళ్ళు ఎవరు అనుకోవచ్చు. కానీ ఆ ఫలితం కూడా నువ్వు పొందాల్సిందే. అందుకే బంగారం లాంటి మాట మాట్లాడావు అనుకో, బంగారంలా ఉంటుంది మన జీవితం. బొగ్గు లాంటి మాట మాట్లాడామనుకో, మన జీవితం బొగ్గులాగానే ఉంటుంది. కర్త కర్మ క్రియ మనమే, ఎవరో కాదు. మనస వాచ కర్మణ, దీన్నే త్రికరణ శుద్ధి అంటాము. ఎప్పుడు వస్తుంది? నీ ఆలోచన సరియైనదిగా చేస్తే నీ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది.
పత్రి గారు ఏం చేశారు? నాకు ధ్యాన జగత్ కావాలి, ఒక శాకాహార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి, నాకు పిఎంసి శాటిలైట్ ఛానల్ కావాలి. ఆయన యొక్క ఆలోచన అద్భుతంగా చేశారు మిరాకిల్ థాట్స్ తో. అందుకే అవి ఏమైనా వాస్తవంగా రూపుదిద్దబడుతున్నాయి అన్ని. ధ్యాన జగత్ అయిపోయింది, శాకాహారం అయిపోయింది, నిన్న పిరమిడ్స్ వచ్చినాయి, పిఎంసి శాటిలైట్ ఛానల్ అయిపోయింది. అందుకని మనం ఏదైతే ఆలోచిస్తామో మన జీవితం కూడా అలానే ఉంటుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఈ ఆలోచన 4 రకాలుగా ఉంటుంది. సరికాని ఆలోచన, సరి అయిన ఆలోచన, వినాశకరమైన ఆలోచనలు, అద్భుతకరమైన ఆలోచనలు. నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్, వినాశకరమైన ఆలోచనలు, మిరాకిల్ థాట్స్. సరికాని ఆలోచనలు అంటే నువ్వు ఒక ఆలోచన చేసావంటే అది కరెక్టా కాదని నువ్వు తెలుసుకోవాలి అక్కడ ముందర. ఎప్పుడు వస్తున్నా ఇంగిత జ్ఞానం అనేది? ధ్యానం చేస్తేనే వస్తుంది. ధ్యానం చేయకపోతే నేను చేసే ఆలోచన ప్రతి ఒక్కటి కరెక్ట్ అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ధ్యానం చేస్తే తెలుస్తుంది నేను ఇది సరికాని ఆలోచన కదా, దీన్ని మళ్ళీ నేను సరి చేసుకోవాలని ఒక ఇంగిత జ్ఞానం వస్తుంది ఆ వ్యక్తికి. సరికాని ఆలోచనలు అంటే అన్ని నెగిటివ్ థాట్సే. ఎగ్జాంపుల్, నీకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకో, ఏదో నాకు తగ్గిపోతుందని అనుకోవచ్చు కదా. నాకు ఇంకా బాగాలేదు, 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 ఏమన్నా అవుతుందేమో ఈ డిసీజ్ రేపు భవిష్యత్తులో పక్కింటి ఆడికి వచ్చింది, నాకు కూడా అది ఏమన్నా అవుతుందేమో. మరి ఈ మధ్యన చూసాం కదా, కోవిడ్ వల్ల ఎందుకు చనిపోయారని అందరూ భయపడే. ఆ కోవిడ్ వచ్చి కాదు, పక్క వాళ్ళకి అలా, పక్కింట్లో వాళ్ళకి అలా జరిగింది, మాకు కూడా వస్తున్నాను భయంతోనే చాలా మంది ప్రాణాలు విడిచేశారు. అవన్నీ సరికాని ఆలోచనలు. ఎప్పుడు సరికాని ఆలోచన చేస్తే జీవితం కూడా చిందర వందరగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్, ఒక భర్త బయటికి వెళ్ళాడు అనుకోండి, మా భర్త తిరిగ్గా వస్తాడో రాడు సరిగ్గా, ఏ యాక్సిడెంట్ ఏమన్నా అవుతుందేమో, అవన్నీ సరికాని ఆలోచనలు. ఎగ్జాంపుల్, బట్టలు ఆరేసాం, వర్షం వస్తుందేమో, కుంభవర్షం మబ్బు పట్టేసింది కదా, నా బట్టలన్నీ తడిచిపోయి, సిల్లీగా ఉంటాయి ఈ ఆలోచనలన్నీ కూడా. నవ్వుకునేటట్టు ఉంటాయి ఆలోచనలు అవన్నీ. అదే సరి అయిన ఆలోచన అంటే, నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో, ఓ నా భర్త బయటికి వెళ్ళాడు, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వచ్చాడు, అద్భుతంగా వర్క్ చేసి వచ్చాడు, ఆఫీస్ వర్క్, నీ థాట్ని రిలీజ్ చేస్తాం. ఓ ఒక వర్షాకాలం వస్తుంది, బట్టలు ఆరేసింది, ప్రకృతి ధర్మం, ఆ సమయానికి రావాలంటే వర్షం పడుతుంది, లేకపోతే వర్షం పడదు. ఆ ప్రకృతి నియమంలో భాగం, ఏ సమయంలో ఎప్పుడు పడాలో అక్కడ పడుతుంది అన్న జ్ఞానం వచ్చినప్పుడు దేని గురించి టెన్షన్ పడ్డ మానవుడు. అందుకే పత్రికారు ఇప్పుడు అనేవారు, ఎదుటిన్న వ్యక్తిని బాగుండాలని అడిగితే నేను బాగుండబట్టే కదా ఇట్లా ఉండాలని అప్పుడు సారా మా వాక్కుని సరిచేసేవారు. ఆ వ్యక్తి బాగుండబట్టే కదా ఎవరైనా అక్కడ వచ్చేది. బాగోపోతే ఇంటికాడు ఉంటాడు కదా, అనారోగ్యం ఉంటే హాస్పిటల్లోనే, ఇంట్లో మంచం మీద. అవన్నీ సరికాని ఆలోచనలు. ఎప్పుడైతే సరి అయిన ఆలోచన చేస్తామో అద్భుతంగా ఉంటుంది జీవితం. పాజిటివ్ థాట్స్, ప్రతి క్షణం నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను ప్రశాంతంగా ఉన్నాను, నా జీవితం ఎంతో అద్భుతంగా ఉంది, నేను అద్భుతంగా క్లాసులు చెప్పగలుగుతున్నాను, 10 మందికి జ్ఞానాన్ని పంచుతున్నాను అనే సరి అయిన ఆలోచన చెయ్యాలి మనం ఎప్పుడు కూడా. ఆ సరి అయిన ఆలోచన చేయాలంటే మనలో ఆత్మశక్తి నిండుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సరి అయిన ఆలోచన చేయగలుగుతాం. అందుకే మనస్సు నుండి వచ్చేది ఆలోచన, ఆత్మ నుండి వచ్చేది ఊహ. మీ ఆలోచనలే మీ అనుభవాలను సృష్టిస్తాయి, మీ ఆలోచనలే మీ వాస్తవాలను సృష్టిస్తాయి. ఆ ఎరుక వస్తుంది మనకు అక్కడ. ఆ ఎరుక రానంత కాలం నువ్వు సరికాని ఆలోచనతోనే జీవిస్తాడు మానవుడు. ఇక వినాశకరమైన ఆలోచనలు. ఒక హిట్లర్ ఉన్నాడు చూడండి, ఏం చేశాడైనా? వినాశకరమైన ఆలోచన చేసి ఎన్నో యుద్ధాలు చేశాడు, బీభత్సాన్ని సృష్టించాడు. ఏమైపోయాడు? ఆఖరి లాస్ట్గా పతనం అయిపోయాడు. ఇక అద్భుతకరమైన ఆలోచనలు, మిరాకిల్ థాట్స్. ఆ అద్భుతకరమైన ఆలోచన చేయాలంటే నీకు ఊహాశక్తి చాలా నిండుగా ఉండాలి. చూడండి, ఎగ్జాంపుల్, ఒక మాస్టర్ చెప్పారు క్లాస్కి వచ్చి, మీకు ఆరోగ్యం బాగోకపోయినా మీరు బాగున్నారు బాగున్నారు అనుకోండి అనుకోండి అని ఒక మాస్టర్ చెప్పారు అనుకోండి క్లాస్లో.
సరే ఈసారి చెప్పారు కదా, నాకు ఆరోగ్యం కొంచెం బాగాలేదు, బాగుంది అని అనుకోని అనుకోండి. ఇంటికి వచ్చి ధ్యానం చేసిన కాసేపటికి అనుకోవాలి నా బాగుంది అప్పటికి పక్కన వచ్చి కూర్చుంటున్న మనసు. ఆయన ఏదో చెప్పారా మాస్టర్ బాగుందంటే ఇంతలో నువ్వు అనుకుంటే బాగుంటాం వస్తున్నట్టు నీకు ఆరోగ్యాన్ని ఒక ఇత్తనం వేసి వెళ్ళిపోతున్నాం మనసు. అదే నీ ఊహాశక్తి నిండుగా ఉందనుకో, ఆత్మశక్తి నిండుగా ఉన్నప్పుడు ఓ నేను అద్భుతంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను ప్రశాంతంగా ఉన్నాను అని ఒక విత్తనాన్ని వేసుకోగలుగుతాం. అందుకే గతం గతః, మనస్సు అనేది ఇతరుల కొరకు, ధ్యానం అనేది మన కోసం, సెల్ఫ్. అందుకే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడే సత్యమార్థం. నువ్వు ఎన్ని స్వాధ్యాయాలు చేసి ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని సజ్జన సాంగత్యాలు విన్నా, ఎంతమంది గురువుల దగ్గరకు వెళ్ళినా నువ్వు ధ్యానం చేయకపోతే మనం జీరో. అందుకే రామకృష్ణ పరమహంస అంటారు, ప్రాపంచికాలన్నీ కూడా జీరో. ఆ జీరో పక్కన ఒకటి పెడితే 10 రూపాయలు, 20 పెడితే 20 రూపాయలు, 500, 1000 రూపాయలు, 10,000 అంటాము. ఆ ఒక్కటే ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికతకు ఈ ప్రాపంచికం తోడైందనుకో జీవితం అద్భుతంగా ఉంటుంది అని చెప్తారు రామకృష్ణ పరమహంస. ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఈ నేనుకి కలయిక, చైతన్యానికి, శరీరానికి లోపల ఉన్న చైతన్యానికి కనెక్షన్, ఇన్నర్ కనెక్షన్. ఆ కనెక్షన్ ఏర్పడినప్పుడే ఈ ఆలోచన సరైన రీతిలో ఆలోచిస్తాము. ఆ సరికాని ఆలోచన చేసినప్పుడు ఏముందంటే నీ శక్తి తగ్గిపోతుంది. నిస్సారంగా, నిస్సత్తుగా, ఎందుకు వచ్చిన జీవితం రా బాబు నాకు, అన్ని కష్టాలు నాకే, పక్కాడికి రాలేదని తిట్టుకుంటూ జీవిస్తాడు మానవుడు. అందుకే ఎప్పుడు కూడా మన ఆలోచన సరి అయింది కాదని మనం సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. గతం గురించి ఆలోచిస్తున్నావు, ఏమైనా వస్తుందా? గతం అంటే ఏంటి? హిస్టరీ, క్యాన్సిల్డ్ చెక్. నీ దగ్గర ఒక క్యాన్సిల్ చెక్ ఇంట్లో పెట్టుకున్నావు, అది దేనికైనా పనికొస్తుందా? దేనికి పనికిరాదు అది, చించటానికి తప్ప. మరి నువ్వు నిరంతరం గతం గురించి ఆలోచిస్తుంటే నీ అంతర్ మానసంతో ఎప్పుడు నువ్వు కనెక్షన్ ఏర్పరచుకోగలుగుతావు? ఇక ఫ్యూచర్ ఉంది. ఫ్యూచర్ ఏంటి? మిస్టరీ. ఆ మిస్టరీ ఏంటి? ప్రామిసరీ నోటు. నీ దగ్గర ఒక ప్రామిసరీ నోట్ తెచ్చుకున్నావు, పెట్టుకున్నావు ఇంట్లో, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఓ నా దగ్గర ప్రామిసరీ నోట్ ఉంది అనుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? నువ్వు ఫ్యూచర్ గురించి కలలు కంటున్నావు. నేను భూమి మీద బాండ్ రాసి ఇచ్చాము మనం ఇప్పుడు బాడీ వికెట్ చేస్తామని. మరి ఎందుకు నిరంతరం నీ ప్రయాణం ఫ్యూచర్ కోసమే కళ్ళకంటూ, ఇంకా పిల్లలు మనవరాలు ఇంకా సంపాదించాలి వాటి కోసం వెళ్ళిపోతే నిన్ను నువ్వు ఉద్ధరించుకునేది ఎప్పుడు? ప్రెజెన్స్. ప్రెజెన్స్ అంటే ఏంటి? రెడీ క్యాష్. నీ దగ్గర క్యాష్ రెడీగా ఉందనుకో ఎవరికైనా ఇవ్వగలుగుతావు, ఏదైనా చేయగలుగుతావు, ప్రజెంటేషన్ చేయగలుగుతావు. నీ దగ్గర క్యాష్ రెడీగా లేకుండా నువ్వు ఏ కాలాలు కన్నా ఏం సుఖం? ఆ ప్రెజెన్సే మన శ్వాస, బ్రీతింగ్. ఆ శ్వాసే మన జీవితానికి బహుమానాన్ని ఇస్తుంది, ఎన్నో గిఫ్ట్స్ ఇస్తుంది. ఆ గిఫ్ట్స్ అందుకోవడానికి రెడీగా ఉండాలి మనం ధ్యానంలో. అందుకే శ్వాసే గురువు, శ్వాసే ప్రాణం, శ్వాసే జీవం, శ్వాసే దైవం. అప్పుడు నీ ఆలోచన మారుతుంది. నేను నా శ్వాసనే గమనించాలి. నా శ్వాసను గమనించినప్పుడు నా ఆలోచన తగ్గుతాయి, ఆ ఉధృతం తగ్గుతుంది. ఎప్పుడైతే ఆలోచన ఉధృతం తగ్గాయో నేను ఒక ఎంటీ శూన్యరహిత స్థితి, ఆలోచన రహిత స్థితి చేరుకుంటాను. అప్పుడే నా జీవితం ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుంది అన్న జ్ఞానం వస్తుంది ఫ్రెండ్స్. దానికి కొలమానం లేదు. నువ్వు ఏ విధంగా ఆలోచించావో ఆ విధంగానే ఉంటుంది మన జీవితం. ఇప్పుడు చూడండి, ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఎంసెట్ రాస్తాడు. అమ్మో నాకు ఎంసెట్లో ర్యాంక్ వస్తుందో రాదో, ఆ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుందో రాదని విత్తనాన్ని వేసుకుంటాడు ఫస్ట్. మరల కొంతకాలానికి, నెల, 2 నెలలు, 3, 4 నెలలకి ఏమంటాడు, అమ్మో నేను ఎంసెట్ బాగా రాశాను, నాకు సీట్ వస్తుందేమో విత్తనాన్ని వేస్తావు. నువ్వు ఫస్ట్ ఏం విత్తనం వేసా?
ఇది నాకు చాలా కష్టంగా ఉంటుంది, ఈ సీట్ నాకు వస్తుందో రాదని విత్తనం వేసావు. ఫస్ట్ దానికే వాల్యూ ఉంటుందా, సెకండ్ దానికి వాల్యూ ఉంటుందా? నువ్వు ఫస్ట్ వేసిన విత్తనానికే అక్కడ దాని ప్రకారం నీ జీవితం నిర్ణయించబడుతుంది. అందుకే ఒకేసారి ఫస్ట్లో సీట్ రాదు చూడండి. తర్వాత చాలా మంది లాంగ్ టర్మ్ తీసుకుంటారని ఫస్ట్ విత్తనం వేసుకున్నాడు ఆ వ్యక్తి, చదువుకునేవాడు. నాకు రాదు అని వేసుకున్నాడు, మరి కొంతకాలానికి నాకు వస్తూ అన్నాడు. కాబట్టి నువ్వు ముందల ఏ ఆలోచన అయితే విశ్వానికి పంపించావో దాని ఫలితం పొందినాకే మళ్ళా రెండోసారి నువ్వు నేను చదవగలను అనుకున్నప్పుడు రెండోసారి లాంగ్ టర్మ్ మీద తీసుకున్నప్పుడు అప్పుడు వస్తుంది నీకు సీట్. కొంతమంది తెలివిగల స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు సరి అయిన ఆలోచన చేస్తారు. నాకు ఒక్కసారికే ఎంసెట్లో ర్యాంక్ వస్తుంది, నాకు పలానా కాలేజీలో నాకు సీట్ వచ్చింది అని వేసుకుంటారు. కరెక్ట్గా అలానే వస్తుంది. ధ్యానం చేస్తే ఆ ఎరుక వచ్చి అప్పుడు సరి అయిన ఆలోచన, అద్భుతకరమైన ఆలోచన చేస్తాం ఫ్రెండ్స్. అదే ధ్యాన అనుభవం అంటే ఏదో ఏం కాదు అక్కడ. ధ్యానం ద్వారా మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకుంటాం. అక్కడ ఎవరో వచ్చి దిద్దరు అక్కడ మన జీవితాలని. మరి అబ్రహం లింకన్ 12 సార్లు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేశాడు. ఆయన 12 సార్లు పోటీ చేసినా కూడా ఫెయిల్ అయిపోయాడు. 13ఓసారి మళ్ళా తన ఆలోచన మార్చుకోవాలి, మళ్ళా నేను ఎలా అయినా సరే నేను అమెరికాకు అధ్యక్షుడిగా ఉంటా అన్నాడు. 13ఓసారి పోటీ చేశాడు, అక్కడ ఎన్నికయ్యాడు, అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఆలోచన అంటే అలా ఉండాలి అద్భుతంగా. ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి పరిస్థితులకు అనుగుణంగా, ఒక్కొక్కసారి దానికి ఆ శక్తి లేనప్పుడు ఫెయిల్ అవ్వచ్చు. ఒక్కసారికే ఫెయిల్ అయిపోయి ఇంకా నా జీవితం ఇంతే అనుకుంటే అట్లానే ఉంటుంది నీ జీవితం మూడు బారినట్టు. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది ముందల. ఆ జ్ఞానం వల్లే చేసే ఆలోచన సరి అయిన ఆలోచన చేస్తాం. ఆ సరికాని ఆలోచన చేసినప్పుడు జీవితం కూడా సరికానిదిగానే ఉంటుంది. నువ్వు సరికాని ఆలోచన చేసినప్పుడు నీ లోపల ఉన్న ఆనందాన్ని ఎలా అనుభూతించగలుగుతాం? నువ్వు చేసిన ప్రతి ఆలోచన కూడా విశ్వంలోకి వెళ్ళి మళ్ళా తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది నీ జీవితంలో. దాని ఫలితం ఈ సృష్టిలో మూల చైతన్యం నుండి ఏమొచ్చింది? ఫస్ట్ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచి ఏమొచ్చింది? కాంతి వచ్చింది. కాంతి నుంచి ఆత్మ పదార్థం వచ్చింది. ఆత్మ పదార్థం నుంచి శరీరం సృష్టించబడింది, శరీరం వచ్చింది. ఒక ఆలోచన ఉంటేనే కదా, ఒక కాంతి ఉంది, మనం అందరం నక్షత్రాల్లో ఒక వాసులం అన్న జ్ఞానం వచ్చింది. కాంతిని తీసుకుంటున్నాడు, ఆ కాంతి ద్వారా ఏమైంది? ఒక ఆత్మ అంటే ఏంటి? కాంతిమయం. ఎప్పుడైతే ఆత్మ పదార్థం వచ్చిందో దానికి ఒక శరీరం కావాలి. ఆ శరీరాన్ని ఎనుకుని వస్తుంది. ఒక సిస్టమేటిక్గా చూడండి ఎలా ఉందో. అందుకే ఆలోచన ఫ్రెండ్స్ మనం అద్భుతంగా చేయాలి. మనం అనుకుంటాం నన్ను ఎవ్వరు చూడలేదు కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఆలోచించేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను తినేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించేస్తాను అనుకోవచ్చు నువ్వు. కానీ మనము చేసే ప్రతి చర్య కూడా మన శరీరంలో ఉన్న కోటాను కోట్ల అణువులు, పరమాణువులు ప్రతిదీ గమనిస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. సూక్ష్మంలో మోక్షం అందుకే అందే. కనపడేది ఈ భౌతిక శరీరం మాత్రమే ఎవరికైనా కంటికి కనపడేది. నువ్వు ఎప్పుడైతే నీ విధానం మారిందో, ఆలోచన విధానం, అప్పుడే జీవితం అద్భుతంగా ఉంటుంది. నువ్వు అనుకున్నావు ఎవరు చూడదు, ఏమైతే ఇప్పుడు కణాలని కూడా డిస్పర్స్ అంటే విడిలిపోతాయి. ఎందుకని నువ్వు సరికాని ఆలోచన చేసావు, సరికాని భావనతో ఉన్నావు, ఈ దేహానికి ఏది పడితే అది ఆహారం ఇచ్చేస్తున్నావు. ఏమైపోయిన కణాలని విడిపోయి, అందుకే అనారోగ్యాలు రావడానికి కారణం సరికాని ఆలోచన స్థితిలో జీవిస్తున్నాడు కాబట్టి మానవుడు, వారికి అనారోగ్యాలు వస్తున్నాయి. అదే నువ్వు సరి అయిన ఆలోచన, సరి అయిన ఆహారం, సరిగ్గా నీ ప్రవర్తన ఎప్పుడైతే ఉందో ఆ కణాలన్నీ కూడా ఒక కమ్యూనికేషన్ ఏర్పరచుకుని ఈ మానవుడికి ఆరోగ్యం ఇవ్వడానికి ఫైటింగ్ చేస్తాయి లోపల. అందుకే ధ్యానం చేసిన వారందరికీ ఆరోగ్యం వస్తుందంటే దీంట్లో డోపులు, మంత్రాలు, స్తోత్రాలు కాదు. వారి సాధన ద్వారా శక్తిని తీసుకుని వారి యొక్క ఆలోచన విధానం మారిపోయింది కాబట్టి వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తున్నారు. మరి లూయిస్ ఎల్హే ఆవిడదే చెప్తుంది, మీ జీవితం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. ఆవిడ చెప్తుంది మన జీవితం మన చేతుల్లో ఉంది, మన ఆలోచన ద్వారా మన జీవితం మన చేతుల్లో ఉంది.
నీ ఆరోగ్యం నీ చేతుల్లో ఉంది. నువ్వు దుఃఖంతో ఏడవకుండా దేన్ని సృష్టించుకోవాలి? ఆనందాన్ని సృష్టించుకోవాలి. అనారోగ్యంతో ఏడవకుండా ఆరోగ్యాన్ని సృష్టించుకోవాలి నువ్వు. బాధతో ఏడవకుండా సంతోషాన్ని సృష్టించుకో. అశాంతితో ఏడవకుండా శాంతిని సృష్టించుకో, ప్రశాంతతను సృష్టించుకో నీ జీవితంలో, నీ ఆలోచన ద్వారా. సచ్చిత్ ఆనందం అంటాం. అందుకే ఆ సచ్చిత్ ఆనందం ఎక్కడన్నా బయట అంగట్లో దొరుకుతుందా? సత్ అంటే ఏంటి? దైవానికి సంబంధించింది. అది ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆ దైవ స్థితి అనేది నువ్వు సాధన చేసినప్పుడు, మనసు లేని స్థితిలో ఉన్నప్పుడు ఆ దైవ స్థితిలో జీవించగలుగుతావు. అప్పుడు ఆనందం నీ సొంతం అవుతుంది. ఎందుకంటే ఈ ఆత్మ రకరకాల అనుభవాల కోసం ఈ భూమి మీదకి వస్తాం మనం. పెద్ద సాహసం చేసి వస్తాం పైనుంచి, లోకాల నుంచి వచ్చేటప్పుడు. నేను భూమి మీద ఈ పని చేస్తాను అని వాగ్దానం చేసి వస్తాం. ఎప్పుడైతే తల్లికి బిడ్డకి ఆ బొడ్డుతాడు కట్టయిపోయిందో, సమాజం అనే మాయ, కుటుంబం అనే బంధంలో పడిపోయి తను వచ్చిన పని మర్చిపోతాడు మానవుడు. ఈ ప్రవాహంలో, ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాడు. ఇప్పుడు నదిలో నీరున్నాయి. ఆ నీరుకి డ్యామ్ కట్టకపోతే నదులకి నీరంతా వేస్ట్ అయిపోయి సముద్రంలో కలిసిపోతాయి. నువ్వు కూడా ఎప్పుడైతే ధ్యానం చేస్తావో, నీ ఆలోచనలకు డ్యామ్ అని అడ్డుకట్ట వేస్తున్నావు అక్కడ ఆలోచనలకి, ధ్యానం అని అడ్డుకట్టని. ఎప్పుడైతే నువ్వు అడ్డుకట్టను వేసావో ఆ ఆలోచనల యొక్క ఉధృతం తగ్గుతుంది. నువ్వు సాధన చేయగా 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 ఆ డ్యామ్ కట్టలేదనుకో, ఎలా అయితే నదిలో నీరు వేస్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోయాయో, నీ జీవితం కూడా ధ్యానం చేయకపోతే ఆ ఆలోచన ప్రవాహంలోనే కొట్టుకుపోతావు. ఎప్పుడైతే ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోయాడు ఆ వ్యక్తి, ఆ జీవితం కూడా అలా చిందరవందరగానే ఉంటుంది. అనారోగ్యాలతో, దుఃఖాలతో, బాధలతో, ఏడుపుతో, అశాంతితో, భయంతో, అనుమానంతో, అసహనంతో జీవిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. కాబట్టి ఫ్రెండ్స్, మనం ధ్యానం చేసినప్పుడు ఈ సత్యాన్ని తెలుసుకుంటాం. ఎందుకంటే ఆనందాన్ని ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితం నుంచి తనే బహిష్కరించుకున్నాడు. ఆనందం అంటే ఎక్కడో దొరుకుతుంది అనుకుంటున్నాడు. ఏ అంగట్లో దొరకదో, మన అంతరంగం లోపల ఉంది ఆనందం. అందుకే ధ్యానం చేస్తే చూడండి, ఒక శూన్యంకి వెళ్తే ఆ ఆనందం చెప్పనలవి కాదు. అది ఎవరు అనుభూతిస్తే వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు చీకటి ఉంది. చీకటి ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? దీపం వెలిగించాలి. దీపం వెలిగించకుండా చీకటి వెళ్ళదు. నీలో అంధకారం ఉంది, ఆ కాంతి రావాలి. ఆ కాంతి రావాలంటే ధ్యానం ద్వారా ఆ కాంతిని లోపలికి ప్రవహిస్తుంది, ఆ లైట్ అనేది. ఆ కాంతి లేనంత కాలం నువ్వు చేసే ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే మనం అందరము నక్షత్ర లోకాల నుంచి వచ్చాం, కాంతి కుటుంబీకులం. కానీ ఏమైపోయింది? నీ ఆలోచన ద్వారా నువ్వు చీకటిలో జీవిస్తున్నావు, చీకటి రాజ్యంలో. అందుకే ఏమంటారు జీసస్? అడగండి ఇవ్వబడును, తట్టండి తలుపులు తెరవబడును. నువ్వు చిన్న పిన్న వాడివైతేనే నీ తండ్రి రాజ్యంలోకి ప్రవేశించగలుగుతావు అని చెప్తారు జీసస్. ఎవరిని అడగాలి? నీ అంతరంగం లోపలికి వెళ్ళాలంటే నువ్వు ధ్యానం చెయ్యాలి. ఎప్పుడైతే నీ లోపలికి వెళ్ళావో అప్పుడు నీ ఆ తలుపులు, డోర్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు నువ్వు చిన్న పిల్లవాడివి అయిపోతావు. నీ మనస్తత్వం ఆ దేవుణ్ణి నేనే అన్న సత్యాన్ని నీకు నువ్వు స్వానుభవంగా తెలుసుకుంటావు. అదే సత్యం యొక్క వివరణే ఆనందం. సత్యం అంటే ఏంటి? నేను శరీరాన్ని కాదు, నేను ఒక చైతన్యాన్ని అని ఎప్పుడు నిరంతరం నువ్వు స్మరిస్తూ స్మరిస్తూ ఉంటే నువ్వు నిరంతరం ఆనంద స్థితిలో ఉంటావు. కాదు నేను శరీరం, ఈ కనపడే రెండు కళ్ళు, ముక్కులు, చెవులు అనుకుంటే ఇక ఆ బంధంలోనే ఉండిపోతావు, ఆ భావంలోనే. ఎప్పుడైతే నువ్వు శరీరం అని అనుకునే భావంలో జీవించినంత కాలం కూడా నీకు దుఃఖమే ఉంటుంది. పోనీ కనీసం ఆ దేహాన్నైనా ప్రేమించుకుంటావా? ఆ దేహాన్ని కూడా ప్రేమించలేడు మానవుడు. అందుకే సత్యం యొక్క వివరణనే ఆనందం. ఎవరి జీవితాల నుంచి వారు ఆనందాన్ని బహిష్కరించుకున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఎవరిని వాళ్ళు, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు మీ ఆలోచన ద్వారా. దయచేసి ధ్యానం చేసినాక ఆ భావనలు వేడండి.
నువ్వు ఎలాంటి వాడు, ఎర్రగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, నువ్వు ఉండాళ్ళవా, లేనాళ్ళవా, ధ్యానంకి అనుభవాలు వస్తున్నాయా, రావటం లేదా, డబ్బులు ఉన్నాయా లేవు, ఇవన్నీ కాదు. మీ ఆలోచన ద్వారా ఎవరైతే తనని తాను తక్కువ చేసుకుంటారో ఇక వారి జీవితంలో ఎదగలేరు. కష్టాలు మనుషులకు రాక జంతువులకు వస్తాయా? ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య ద్వారా నేను ఎదగటానికి వచ్చాను అన్న ఆలోచన రావాలి. ధ్యానం ద్వారా దాని సమస్యకు పరిష్కారం ఎత్తుకోవాలి. అంటారు చూడండి, మనుషులకు రా కష్టాలు జంతువులకు వస్తాయి అంటారు. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో అప్పుడు నీకు చక్కగా ఆ సరి అయిన ఆలోచన వస్తుంది, స్పష్టమైన మనసు వస్తుంది. ఆ స్పష్టమైన మనసు సమాజంలో ఉండాలంటే స్పష్టమైన మనసు అవసరం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది నీకు అక్కడ? నీ విశ్వ మానసం, నీ అంతర్మానసంలోకి అడుగు పెట్టగలుగుతావు. ఆ స్పష్టమైన మనసు లేదనుకో, గజిబిజి గందరగోళంగా ఉంటుంది జీవితం. ఆ మనస్సు అనే మాయలోకి నువ్వు ఎప్పుడు కూడా నెట్టివేయబడతావు ధ్యానం చేయకపోతే. మన నైమిసారణ్యంలో బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ జరిగితే అక్కడ అయోధ్య, కాశీ కూడా వెళ్ళాం. ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని తర్వాత ఒక గంట ధ్యానం చేస్తే ఆయన ఇదే మెసేజ్ ఇచ్చారు. మాయా శూన్యం అని చెప్తున్నారు ఆయన. నువ్వు ఎంత ధ్యానం చేసినా, శూన్యంలోకి వెళ్ళినా, మళ్ళా నువ్వు కళ్ళు తెరిచేటప్పటికి మాయ నీ పక్కనే ఉంటుంది. ఆ మాయని నువ్వు ప్రతి క్షణం నీకు నువ్వు తొలగించుకోవాల్సిందే. ఆ మాయను తొలగించుకున్నప్పుడే మళ్ళా నువ్వు శూన్యంలో ఉండగలుగుతావు. అక్కడ కాశీ విశ్వేశ్వరుడు ఆ రోజు మెసేజ్ ఇచ్చారు. మాయ ఏంటి? మళ్ళా నీ ఆలోచన ద్వారా నీ మాయ నువ్వే సృష్టించుకుంటున్నావు. నువ్వు ఆ మాయను తొలగించుకుంటావని భూమి మీదకి వచ్చాం మనం. మరి మళ్ళా నువ్వు మాయలో ఉండిపోతే ఇంకెప్పటికి ఎన్ని జన్మలకు మళ్ళా ఎదిగేది, చివరి జన్మలు చేసుకునేది? శూన్యంలోకి వెళ్తున్నావు, ధ్యానం చేస్తున్నావు, అద్భుతంగా స్థితిలో ఉంటున్నావు. మళ్ళా సంసారంలో ఉంటున్నాం కదా మనం. మరి సంసారంలో ఇప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి, మళ్ళా మాయలోకి వెళ్ళిపోతుంది. అందుకే తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించాలి. తామరాకు బురదలోనే ఉంటుంది కాడ, కానీ తామరాకు మీద ఉన్న నీటి బొట్లు ఎలా ఉంటాయి? స్వచ్ఛమైన క్రిస్టల్స్ లాగా మిలమిలా మెరిసిపోతూ ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా బంగారం లాంటి మాట మాట్లాడాలి. బొగ్గు లాంటి మాట మాట్లాడితే జీవితం కూడా బొగ్గులాగానే ఉంటుంది. అందుకే ప్రతి క్షణం మీరు ఎరుకతో ఉండాలి. అందుకే జైన్లు అంటారు, నువ్వు ఒక్క నిమిషం ధ్యానం చేసినా మనస్సు లేని స్థితిలో చేయాలంటారు. వాళ్ళు జాజెన్ అంటారు. నువ్వు ఏమీ చెయ్యకుండా నిరాకారంగా కూర్చోవడం అదే అసలైన ధ్యానం అంటారు వాళ్ళు. జాజెన్. దేనికోసం నువ్వు పోరాడవద్దు. అప్పుడే నీ అంతర్మానసంలోకి అడుగు పెట్టగలుగుతావు. భౌతికంలో అంతే, ఆధ్యాత్మికంలో కూడా అంతే. రెండింటినీ సమంగా జీవించగలగాలి. ఎందుకంటే జీవితం నిత్య సంగ్రామం మనకే. రోజు జీవితం యుద్ధమే. ధ్యానం చేస్తావు, ఇంత శక్తిని తీసుకుంటావు, మళ్ళా సంసారంలోకి వస్తాం. భార్య, భర్త, పిల్లలు, కుటుంబం అందరూ ఉంటారు. ఒకరు ధ్యానం చేస్తే ఒకరు చెయ్యరు, ఒకరు మాట వింటే ఒకరు వినరు. ఎన్నో సమస్యలు ఉంటాయి. ప్రతిరోజు సంగ్రామమే జీవితంలో, యుద్ధమే, పోరాటం. ఆ పోరాటం చేసేటప్పుడు ఎరుకతో ఉండాలి. మన ఆలోచన సరిగ్గా ఉందనుకో, ఓ నేనే ఎన్నుకొని వచ్చాను ఇలాంటి భర్తనే, కాబట్టి ఈ జన్మలో అక్కడ భార్యగా వేశాను నేను, అందుకని ఈ భర్తగా వచ్చాడు నాకు, కాబట్టి నేనే సైలెన్స్ అయిపోతా అన్న ఆలోచన మార్చుకుంటాడు ఈ వ్యక్తి. అదే ఆలోచన సరిగ్గా లేదనుకో, నా భర్త నన్ను అన్నాడా, నా భార్య నన్ను అందా, నేను ఇంకా 4 అనాలు ఎక్కువ కానీ ఇద్దరు కలిసి డిసిషన్ చేసి. చిన్న కథ తెలుసుకుందాం. ఎందుకంటే మనం అందరము మినరల్ కింగ్డమ్ నుంచి, అంటే రాళ్ళు రప్పల నుంచి ప్లాంట్స్ కింగ్డమ్, వృక్షాలుగా, జంతువులుగా, యానిమల్స్ కింగ్డమ్ రాదాం, హ్యూమన్ బీయింగ్స్ అంటే మానవ సామ్రాజ్యంలోకి వచ్చాం. మానవ సామ్రాజ్యంలోకి వచ్చిన వాళ్ళం దైవ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే ఆ దైవ స్థితిని అనుభూతించాలి, ఆ దైవంలా జీవించాలి భూమి మీద. 2 రాళ్ళు ఉన్నాయి, కొండ మీద ఉన్నాయి. ఆ 2 రాళ్ళు కూడా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలిగాలికి చలిలో ఉంటున్నాయి. ఆ 2 రాళ్ళు అలానే జీవిస్తూ ఉన్నాయి. కొంతకాలం అయ్యేటప్పటికి పెద్దరాయి అనుకుంటుంది, ఎన్నాళ్ళని మనం ఇలా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలిగాల్లో ఇలా ఉంటామో
అందుకని నేను పైనుంచి కిందకు దొరుకుతాను అని తన ఫ్రెండ్తో చెప్తుంది. నువ్వు కూడా వస్తావా నాతో అంటే, ఈ రెండో రాయి అంటుంది, నేను రాను, నాకు ఇక్కడే బాగుంది అంటుంది. ఆ పెద్ద రాయి దొర్లిపోతుంది. దొర్లేటప్పటికి అటు వెళ్తూ ఉంటాడు ఒక శిల్పి. అబ్బా, కొండమించి ఒక రాయి దొర్లింది, ఈ రాయి నాకు ఒక శిల్పం చెక్కుకుంటాకి చాలా పనికొస్తుంది ఈ రాయి అని ఆ రాయిని తీసుకుని ఇంటికి తీసుకువెళ్తాడు. తన నైపుణ్యంతో దాన్ని ఉలిపెట్టి చెక్కి 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 ఒక అందమైన కృష్ణుని విగ్రహంలా తయారు చేస్తాడు. కృష్ణుని విగ్రహం అంటే తెలుసు కదా, దేవాలయాల్లో ప్రతిష్ఠింపబడుతుంది ఆ విగ్రహం. చక్కగా పూజలు, అభిషేకాలు, స్తోత్రాలు, జపాలతో ఆ విగ్రహం నిత్య అందుకుంటూ ఉంది. ఈ రెండో రాయి అనుకుంటుంది, అబ్బా నా ఫ్రెండ్ చూడు చక్కగా దేవాలయంలో ఒక అందమైన శిల్పంలా చెక్కి అక్కడ దేవాలయం ప్రతిష్ఠించబడ్డాడు. ఆ రోజు నా ఫ్రెండ్ చెప్పినా కూడా నా ఆలోచన మార్చుకోలేదు, నేను రాలేదు. సరే నేను కూడా ఇప్పుడు కిందకు దొరలుతాను, నన్ను కూడా ఎవరో ఒకళ్ళు తీసుకెళ్తారు, నేను కూడా ఇలా అభిషేకాలు పూజలు అందుకోవచ్చు అని అనుకుని తన ఆలోచన ద్వారా ఏం చేస్తుందంటే ఆ రాయి కూడా కిందకు దొరుకుతుంది. ఆ రాయి కిందకు దొరికేటప్పటికి అటు ఒక చాకలివాడు వెళ్తూ ఉంటాడు. ఆ చాకలివాడు చూసి అనుకుంటాడు, అబ్బా ఈ రాయి కొండమించి దొర్లింది, నా బట్టలు ఉతుక్కుంటాకి ఇది బాగా పనికి వస్తుంది, బాగా బట్టల మురికంతా పోతుంది అని ఆ రాయిని చూసి ఇంటికి తీసుకెళ్లి రోజు బట్టలు ఉతకడం మొదలు పెడతాడు. అంటే చూడండి, రాళ్లలో కూడా చైతన్యం ఉంటుంది కానీ చాలా తక్కువ స్థాయిలో ఉంది. వాటి సంభాషణ ద్వారా ఈ విశ్వ మానసంలో ప్రతి ఒక్క దానికి కూడా ఒక చైతన్యం ఉంటుంది. కానీ మానవుడికి ఒక మనస్సు ఉండటం వల్ల తన ఆలోచన ద్వారా అవన్నీ కూడా చాలా తక్కువ, ఇవి దేనికి పనికిరావు అనే భావన. విశ్వంలో ప్రతి ఒక్క దానికి ఏటికే వాల్యూ ఉండాలో ఆ వాల్యూ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఫస్ట్ రా ఏం చేసింది, తన ఆలోచన ద్వారా తన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంది. రెండో రాయి ఫస్ట్ అవకాశం వచ్చినా కూడా అప్పుడు కిందకు దొరలకుండేటప్పటికి తన ఆలోచన ద్వారా తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంది. ఎందుకంటే అందుకే చూడండి, వెనక నుంచి మనకు ఆచారం, రాళ్ళని ఎందుకు పూజిస్తారంటే రాళ్లలో కూడా శక్తి ఉంటుంది. ఇప్పుడు చూడండి, రోళ్ళు వెనక ఉండేవి, ఇప్పుడంటే మిక్సీలు వచ్చినాయి, కానీ ఆ రోళ్లలో పచ్చడి చేస్తుంటే ఉంది, ఆ రాళ్లలో ఉన్న ఆ శక్తి మన లోపలికి వెళ్తుందని అక్కడ రోట్లోని ఇప్పుడు వెనక రుబ్బటం పచ్చడి చేయటం కూడా ఉండేది. అందుకే వెనకటి వాళ్ళు అంత ఆరోగ్యం కూడా ఉండేవారు. ఆ నియమాలు పాటించేవారు. విశ్వ నియమం ఇదంతా కూడా విశ్వం. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా విశ్వంలో ఒక భాగం. ఆఖరి గుండు సూది కాడి నుంచి కూడా ఏదైనా సరే విశ్వంలో ఒక భాగం. కానీ మానవుడికి ఏంటంటే ఇంత పర్సనాలిటీని ఇచ్చాడు, ఒక ఆలోచన ఇచ్చాడు, ఒక మనసుని ఇచ్చాడు. ఆలోచన అన్న మనసు అన్న ఒకటే. అందువల్ల నేనే గొప్పవాడిని అనే భావనతో జీవిస్తున్నాను. రష్యా దేశంలో అక్కడ దేవుణ్ణి నమ్మితే వాళ్ళ పిచ్చోళ్ళు అంటారు. మన భారతదేశంలో దేవుణ్ణి నమ్మకపోతే పిచ్చోళ్ళు అంటారు. అంటే ఏ రకమైన సమాజంలో ఉంటే నువ్వు ఆ రకమైన మనసే వస్తుంది నీకు, అలాంటి ఆలోచనే వస్తుంది. చిన్నప్పటి నుంచి పెరిగామనుకో మన ఇంట్లో తల్లిదండ్రి పూజ భావన అనుకో, నీకు కూడా అదే భావన వస్తుంది. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంలో ఉన్నారనుకో తల్లి తండ్రి ఇంట్లో కుటుంబం, ఈ వ్యక్తి కూడా అదే రూట్లో వెళ్ళిపోతాడు. ఆలోచన మారిపోతుంది. ఎందుకంటే రోజు ఆ ఇంట్లో శక్తి తరంగాలు ప్రసరిస్తూ ఉంటాయి. వారి యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క అనుభవాలు అన్నీ వింటూ ఉంటాడు ఈ వ్యక్తి. ఓ నేను కూడా ఇలానే జీవించాలి. ఇప్పుడు చూడండి, హిందువుల సమాజంలో ఉన్నాం అనుకో, అంటే దేవాలయాలకు వెళ్ళటం, అలానే హిందువుల మనసే వచ్చేస్తుంది. ఒక క్రిస్టియన్స్ సమాజంలోకి వెళ్ళామనుకో, వాళ్ళు రోజు చర్చికి వెళ్తూ ఉంటారు. నీకు అలాంటి మనసే వస్తుంది. నేను ఆదివారం వచ్చింది చర్చికి వెళ్ళాలి, నేను జీసస్ను కొలవాలి అన్న మనసే వచ్చేస్తుంది. ఒక ముస్లిమ్స్ కుటుంబంలో పుట్టామనుకో, నేను దర్గాకి వెళ్ళాలి అని ఏమవుతుంది, ఆ మనసే వస్తుంది నీకు. ఏ రకమైన సమాజంలో జీవించామంటే అలాంటి రకమైన మనసే వస్తుంది మనకు. అందుకే మన చుట్టుపక్కల పరిసరాలు కూడా ఎప్పుడు చాలా అద్భుతంగా ఉండాలి. చక్కగా జ్ఞానవంతులుగా ఉంటే మనము కూడా ఆ బాటలో ప్రయాణించగలుగుతాం. నువ్వు ఒక్కడివి ధ్యానం చేస్తున్నావు, నీ చుట్టుపక్కల అందరూ కూడా మాంసాహారం తింటూ అందరూ రకరకాల వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటూ ఉన్నారు అనుకో, కొన్ని రోజులు నీ మనసు కూడా వాళ్ళతో ప్రయాణించే ఉంది, కూర్చో కూర్చో అంటుంది. అందుకే వాళ్ళందరినీ కూడా మన ఆత్మ జ్ఞానాన్ని అందించి మన రూట్లోకి తీసుకురావాలి వాళ్ళని. ఎన్ని మనసు చేసే గారడీలు. కాసేపు ఉన్న క్షణం ఉన్న మనసు కాసేపు ఉండదు. ఎవరన్నా పక్కింటి వాళ్ళు బజార్కి రమ్మన్నారు అనుకో, పొద్దున్న అడితే సాయంత్రం వస్తాం వదినా అని చెప్తారు.
సాయంత్రం అయి మళ్ళీ వదిన గారు వచ్చి వెళ్తే ఏం చెప్తుంది? అమ్మాయి వాళ్ళ నాకు పని అవ్వలేదు, లేకపోతే పిల్లలు వస్తారు స్కూల్. మరి పొద్దునే ఆ విషయం ఆలోచన ఉండాలి కదా. ఇవాళ పిల్లలు వస్తారు స్కూల్ నుంచి, లేకపోతే నాకు ఇంట్లో పని ఉందని చెప్పాలి కదా. ఇదంతా మనస్సు చేసే గారడి. ఒక వ్యక్తి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, స్వామి నాకేమైనా మంత్రం చెప్పండి అని. ఏదైనా చెప్పండి స్వామి అని, మనశ్శాంతి కోసం. సుమాయూరప్ప అని చెప్తాడు ఆయన. పంచాక్షరి మంత్రంలో ఒక వర్డ్ అది. సుమాయూరప్ప అంటే ఏంటి? ఊరకనే ఉండు, ఊరకనే ఉండక నువ్వు ఊళ్ళో ఎన్ని పట్టుకుంటే నీకు అశాంతి. ఎప్పుడైతే నువ్వు ఊరికినే ఉండావో నీకు శాంతి వస్తుంది నీ జీవితం అని చెప్తాడు ఆయన. ధ్యానం చేయని వ్యక్తులందరూ కూడా ఏమవుతుందంటే అన్ని విషయాలు తనకే కావాలి, అన్నీ వాళ్ళకే కావాలి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అన్నిటినీ ఏదైనా జరగనే నేను సాక్షిలాగా ఉంటాను అని ఒక నిశ్చయానికి వస్తాడు. అందుకే మనం కూడా ఎప్పుడు దేనితో పోరాడవద్దు, దేని నుంచి పారిపోవద్దు. నీకు రావాలని ఉందా, నీ జీవితంలోకి వస్తుంది. నీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతుంది అంతే. ధ్యానం కూడా చూడండి, ఒక రోజు కుదిరిన ధ్యానం ఇంకొక రోజు కుదరదు. ఎందుకంటే అక్కడ ఏదో సరికాని ఆహారం, లేకపోతే సరిగ్గా ఇంట్లో ప్రవర్తించడం, రకరకాల విషయాలు ఉంటాయి దానికి. దాన్ని రీసెర్చ్ చేసుకోవాలి మనం. ఎందుకు కుదరలేదు వాళ్ళ ధ్యానం అంటే, ఏదో నేను మార్చుకోవాలి. ఓ ఈరోజు ధ్యానం బాగా కుదిరింది అంటే, ఈరోజు నేను ఏ విధంగా ప్రవర్తించాను, నా బిహేవియర్ ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది అన్న జ్ఞానం వస్తుంది అక్కడ. అందుకే చెప్తారు జనసాధకులు, దేనితో పోరాడవద్దు, దేని నుంచి పారిపోవద్దు. నువ్వు నీకు సమస్య వచ్చిందని పారిపోయావా, ఇక్కడ ఫెయిల్ అయిపోయినట్టు ఈ జన్మలో. అందుకే మనసు చేసే మాయ చూడండి. అప్పటిదాకా బాగానే ఉంటాడు వ్యక్తి, క్షణాల్లో సూసైడ్ చేసేసుకుంటాడు. ఎందుకని? మనస్సుతో చేసే పని. ఈ మధ్య నుంచి చూడండి, ఇప్పుడు బాగా పాటలు పాడే సింగర్ కూడా ఆ నిద్ర బిళ్ళలు మింగేసి, అప్పటిదాకా బాగా ఉన్న మనిషి మనసు చేసే మాయ వల్ల అన్ని నిద్ర బిళ్ళలు మింగేసి హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు ఇది తగ్గినట్టు ఉంది చూడండి. కవిత అని ఏదో పేరు ఉన్నట్టు. అంటే చూడండి మనస్సు ఎలాంటి, ఎప్పుడు ఏ క్షణంలో ఎలా చేస్తుంది. అందుకే ఎప్పుడైతే ధ్యానం చేశామో మన మనస్సు ఒక ప్రశాంతత పొందుతుంది. ఆ ప్రశాంతత లేక అందరూ ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి నిద్ర పట్టడానికి బెళ్ళలు అడుగుతున్నారు. నువ్వు ఆ బెళ్ళ వేసుకుంటే ఆ పూటకే పనిచేస్తుంది. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో ప్రతిరోజు ప్రశాంతంగా ఉండి చక్క యోగ నిద్రపోతాడు ఆ వ్యక్తి. నువ్వు ఎప్పుడు పడుకోవాలంటావు అప్పుడు పడుకుంటావు. తెల్లవారుజామున ఎన్ని గంటలకు లేవాలనుకుంటావో అన్ని గంటలకు లేస్తావు. ఎందుకని? నీ మనసు ఒక ప్రశాంతమైపోయింది. ఈ మూడు కలిస్తేనే మనస్సు అంటారు. ఆలోచన, ఫస్ట్ కోరికలు, ఆలోచన, సంకల్పాలు. కోరికలు అంటే చూడండి, ఏదైనా చూసామనుకోండి, ఎగ్జాంపుల్ ఒక పక్కింటి టీవీ కొనుక్కోను, నాకు కూడా అలాంటి టీవీయే కావాలి. వాళ్ళు ఎంత పెద్ద టీవీ తెచ్చారు, నాకు కూడా అలాంటి పెద్ద టీవీయే, నాకు చిన్న టీవీ కూడా కాదు. రోజు దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే ఆ కోరిక దృష్టి మీద పెడితే ఉంది, అదే నీ మనసుగా అయిపోతుంది. ఆలోచన, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఎవరైనా ఏమైనా అన్నారు అనుకోండి, తిట్టారే అనుకోండి ఎగ్జాంపుల్, వాడు మంచి అన్నది గుర్తుకు రాదు, ఈ తిట్టిందే గుర్తు వస్తుంది. వాడు నన్ను ఇట్లా అంటాడు, వాడు నేను ఇంత ధ్యానం చెప్పాను, నేను వాడికి ఇంత ధ్యానం చెప్పినా కూడా నన్ను ఇంకా తిడతానే ఉన్నాడు వాడు, లేదా నన్ను విమర్శిస్తానే ఉన్నాడు అని నువ్వు అనుకుంటా అనుకుంటా ఉన్నావు. ఏమవుతుంది అంటే పదే 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 తలుచుకోవటం. నువ్వు పదే 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 ఏ విషయాన్నైతే తలుచుకుంటావో అదే నువ్వు అయిపోతావు. నీ ఆలోచన నీ జీవితం అయిపోతుంది. నాకు ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, నాకు పలానా కాలేజీలో సీట్ వచ్చింది 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 అనుకుంటామండి, అదే వస్తుంది నీ జీవితంలోకి అంతే. నాకు రాదేమో, సీట్ కష్టంగా ఉందేమో, పేపర్ కష్టంగా ఉందేమో, పేపర్ కష్టం, అట్లానే కాదు నీకు సీట్ అక్కడ ఆ కాలేజీలో. పదే 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 తలుచుకుంటే ఏమవుతుంది, నీ శక్తి అంతా దానికి వెళ్ళిపోతుంది. ఇక సంకల్పాలు ఉండవు. నేను ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకుని ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉంటావు అదే ఆ సంకల్పం ఎలా ఉండాలి? మన స్వధర్మం కోసం కాదు, విశ్వం కోసం సంబంధించిన సంకల్పాలు కావాలి. మరి పత్రి గారు పిఎంసి ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఆయన కోరిక ఏంటి? శాటిలైట్ ఛానల్ అవ్వాలి. మరి శాటిలైట్ ఛానల్ అయిందా లేదా? ఇప్పుడు ఎప్పుడైనా మనం ఒక సంకల్పం పెట్టామంటే విశ్వం కోసం ఉండాలి ఫ్రెండ్స్.
ఎందుకంటే ఆ విశ్వంలో మనం కూడా ఒక భాగమే. ఆ విశ్వాన్ని మనమే, ఎవరో కాదు. నువ్వు ధ్యానం చేయకముందు వేరుగా అనుకున్నావు, ఎందుకని నీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. దురాలోచనలు. ఆ దురాలోచనలు చేస్తున్నంత కాలం నీ మనసు శక్తిహీనమైపోతుంది, నీ సంకల్పాలు నెరవేరవు. ఇప్పుడు ఒక ట్యాంకీ ఉంది, ఆ ట్యాంకీకి నీళ్లు ఇప్పుడు ఒక చిన్న హోల్ పడింది అనుకో, వాటర్ ట్యాంకీ. నువ్వు మోటార్ ఎన్నిసార్లు వేసినా కూడా ఈ నీళ్ళ ట్యాంకీ నిండదు. ఈ ట్యాంకీకి చిల్లు లేదనుకో, నువ్వు మోటార్ ఒక్కసారి ఆన్ చేయగానే ట్యాంకీ నీళ్లు నిండుతాయి. మన జీవితాలు కూడా అంతే. నువ్వు ఎంత 8 గంటలు చేసావా, 9 గంటలు చేసావా, 10 గంటలు చేసావా అని సాధన కాదు. నువ్వు ఎప్పుడైతే ఆ సాధన చేసావో, నీ ఆలోచన సరిగ్గా ఉంటే ఆ శక్తి దానికి మాత్రమే ఖర్చు పెడదావు, ఆ అవసరమైన కోరిక మేరకే. ధ్యానం చేయకపోతే నీకు అనవసరమైన అడిగి ఖర్చు పెట్టేసేస్తా. దురాలోచనలు. ఆ దురాలోచనలు నీకేనే దాని పనికొస్తాయా? మీ సంకల్పాలు నెరవు. అందుకే సద్భావనలు, సత్ ఆలోచనలు, సత్పురుషులు, సత్సంగాలు ఉండాలి మన జీవితంలో. ఇప్పుడు సదాలోచనలు, నిరంతరం మంచి 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 అయ్యింది, అద్భుతం 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 అనుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు నువ్వు ఆ జీవితంగా అలా అయిపోతావు నువ్వు. సత్పురుషులు, నీకన్నా హైయెస్ట్ జ్ఞానం ఉన్న వాళ్ళతో, ఆ దైవ స్థితిలో జీవించే వాళ్ళతో మనం ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయాలి. మరి ఇప్పుడు చూడండి, అందాక ఎందుకు మనం ఒక లైవ్ గురువు మార్గంలో ఉన్నాం మొన్నటిదాకా, మరి పత్రి గారి మార్గంలో ఆ గురువు యొక్క భావనలే ఆచరిస్తున్నాం. మనం మనం కూడా అలానే తయారవుతున్నాం. ఆయన ఏం చెప్పారు? శ్వాస మీద ధ్యాస అన్నారు, అంతే, ఒకటి. ఆచరిస్తున్నామా లేదా? ఈ జీవితం అద్భుతంగా ఉందా లేదా? నువ్వు దురాలోచన చేసావనుకో, ఆ గురువు నాకు చెప్పేది ఏంటి, నేనే క్లాసెస్ చెప్తున్నాను, నేనే ఒక గ్రేట్ మాస్టర్ అనుకోను, ఆ గురువుని పడదోయడానికి చూసావనుకో, నీ శక్తే నీ ఆలోచన నీ జీవితాన్ని పతనం చేస్తుంది. అందుకే గురువుకు ఎప్పటికీ వీపు చూపించకు. ఆ గురువు చిటికిన వేలు పట్టు నడిపిస్తే ఆ గురువే నడిపిస్తాడు నువ్వు ఏ మార్గంలో ప్రయాణించాలో. దురాలోచనలు అవి ఎప్పుడూ ఉండకూడదు. నీకు అవి ఏమవుతాయి? బందీలుగా అడ్డుపడిపోతాయి ఆ దురాలోచనలు. మనం ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడే ఇది అర్థమవుతుంది ఫ్రెండ్స్. సద్భావనలు, సత్తాలు, సత్పురుషులు, సత్సంగం. ఇప్పుడు ఇది ఏమవుతుంది? సత్సంగం అంటే నాకు తెలియని విషయాలు మీ దగ్గర నేర్చుకోవడం, మీకు తెలియని విషయాలు నా దగ్గర నుంచి తెలుసుకోవడం. మరి ఇప్పుడు పిఎంసిలో ఇంతమంది ధ్యాన అనుభవాలు తీసుకుంటున్న ఇదే కారణం. ఎవరి అనుభవం ఎవరికి టచ్ అవుతుందో ఎవరు చెప్పలేరు అది. ఒకవేళ ఎగ్జాంపుల్, పక్కవాడు నిన్ను ఎదవా అన్నాడు అనుకో, నువ్వేమనుకుంటావు? వాడు నన్ను ఎదవంటాడా, వెదవంటాడా, నేను ఎదవనా, నేను ఎదవనా, నేను ఎదవనా అనుకుంటూ ఉంటావు. అదే నీ ఆలోచన కరెక్ట్గా ఉంది, ఓ వాడంటే అన్నాడు ఎదవ పోని, ఆడే ఎదవ, నేనే ఎదవను కాదు, ఆ క్షణాన్ని వదిలేస్తే ఇంకేమీ లేదు, జీవితం అద్భుతమే. కానీ మనసు ఏం చేస్తుంది? పట్టి లాగుతుంది. వాడు నన్ను అంటాడా, నన్ను అంటాడని దాన్ని 100 సార్లు తెలుసుకుంటూ ఉంటారు. అందుకే మనుషులు ఎందుకు శక్తిహీనంగా తయారవుతారు? ఇదే కారణం ఫ్రెండ్స్. ఆ సరి అయిన ఆలోచన 10 సార్లు తలుచుకున్నా కూడా శక్తిని పొందుతాం. ఆ సరికాని ఆలోచనలు 100 సార్లు చేస్తూ ఉంటే నీలో శక్తి కాస్త క్షీణించిపోతుంది. నీ ఊహాశక్తి ద్వారా దేన్నైనా సాధించగలుగుతావు. నీకు ఎప్పుడైతే తెలుస్తుంది? నువ్వు సహస్రద స్థితికి చేరుకున్నప్పుడు తెలుస్తుంది, నా ఆలోచన ఎలా ఉండాలి, నా బుద్ధి ఏ విధంగా ఉండాలి, నేను ఏ విధంగా నడుచుకోవాలి అన్న జ్ఞానం వస్తుంది మనకి. లేకపోతే ఆ జ్ఞానం రాదు ఫ్రెండ్స్. అందుకే మన ఆలోచన ద్వారా, మన ఆ వాక్కు ద్వారా నేను ఆలోచించబట్టి నా జీవితం ఇలా అయిపోయింది అనుకుంటాడు. నువ్వు ఆలోచిస్తున్నావు, బయటికి ఎలా వ్యక్తపరుస్తున్నావు? నీ వాక్కు ద్వారా వ్యక్తపరుస్తున్నావు. ఎవరన్నా అడిగారనుకో పక్క వాళ్ళు, నువ్వు హెల్త్ బాగాలేదు, బాగుందని చెప్పొచ్చుగా. పోనీ బాగాలేదని వాళ్ళకి చెప్పావు, పోనీ నీ బాధ వాళ్ళకి తీరుస్తారా? నీ రోగాన్ని ఎవరు తీయలేరు కదా, ఎవరి రోగాన్ని వాళ్ళు తీసుకోవాల్సిందే కదా. అదే వాక్కు ద్వారా నాకు ఏ అనారోగ్యం లేదు, నేను సూపర్గా ఉన్నానని చెప్పొచ్చుగా. అందుకే మన ఆలోచన, మన వాక్కు ద్వారా మన జీవితాలు నిర్ణయించబడతాయి. పత్రిక పిఎస్ఎస్ఎంలో
వాక్కుకి అంత పెద్దపీట వేశారంటే ఇదే కారణం ఫ్రెండ్స్. కావాలంటే చూడండి, ఈ రోజు ఉదయం నుంచి మళ్ళా నైట్ పడుకునే వరకు నేను ఏ విధంగా ఆలోచించానని ఒక పుస్తకం మీద రాసుకోండి. ఏ రోజుకి ఆ రోజు నిన్న చేసిన ఆలోచనని మళ్ళీ రేపు చూడండి, నువ్వు పుస్తకంలో రాసుకుందని అక్కడే తెలిసిపోవాలి. ఓ, నిన్న ఆ విధంగా ఆలోచించాను, అది తప్పు, దాన్ని ఈ క్షణాన్ని నీ సరి చేసుకోవాలి అన్న జ్ఞానం వచ్చేసి అప్పుడు ఆ ఆలోచన సరి చేసుకుంటాడు. ఆ ఆలోచన బట్టి తన జీవితం కూడా అలా ఉంటుంది. ఇప్పుడు థామస్ ఎడిసన్ ఉన్నాడు, 399 సార్లు బల్బు కనిపెడతా ట్రై చేస్తే ఫెయిల్ అయిపోయింది. ఆ బల్బు కనిపెట్టను. భార్య అంటుంది, ఏమండి ఇంత కష్టమా మనకి, ఇంత అవసరం అంటారా ఈ బల్బుని కనిపెట్టడం, వద్దులేండి వదిలేండి అన్నా సరే ఆయన ఎవరి మాట వినడం. ఎట్లయితే 400 సార్కి సక్సెస్ అవుతాడు ఆ బల్బుని కనిపెట్టి థామస్ ఎడిసన్. ఆ కంపెనీ పెడదామని ఒక కంపెనీ పెడితే ఎవరో వరవలేని వాళ్ళు ఉంటారు కదా, ఆ కంపెనీ తగలబెట్టేసేస్తారు. భార్య బోరుమంట ఏడుస్తూ ఉంటుంది అమ్మ, కానీ తను చెల్లించాడు ఎక్కడా కూడా. మరలా అలాంటి కన్నా ఒక గొప్ప ఫ్యాక్టరీ కడతాడు, తన జీవితాన్ని ఎంతో ఉద్ధరించుకుంటాడు. అంటే చూడండి, ఒక్కొక్క మహానుభావులు వారి ఆలోచన ఏ విధంగా చేస్తున్నారని చూడండి. మరి నిన్న చూడండి అందరూ, సునీత్ విలియమ్స్ అని 9 నెలలు అంతరిక్షంలో ఉండొచ్చింది. మరి ఎలా తన ఆలోచన ఏంటి, అక్కడికి వెళ్ళాలి, నేను తెలుసుకోవాలి, ఎంతో పరిశోధన చేయాలి, తన ఆలోచన అక్కడికి తీసుకెళ్ళింది. 9 నెలలు ఇబ్బంది పడినా కూడా ఇబ్బంది ఇబ్బంది అనుకోలా. నేను ఒక గొప్ప ప్రయోగం చేశాను, ఒక రీసెర్చ్ చేశాను అన్న ఆనందంతో ఉంది ఆ వ్యక్తి. ఈ సామాన్య మానవుడు ఒక చిన్న కష్టమే వచ్చిందనుకో, మరి ఎందుకు అంత శక్తిని కోల్పోతాడు? ఇంకా ఇంత ధ్యానం చేసి ఇంకా మనం డౌన్ అయిపోతే మన ఎనర్జీ, ఆ చేసిన ధ్యానం సరి అయిన ధ్యానం కాదు ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. అందుకే బుద్ధుడు అంటారు అష్టాంగ మార్గాల్లో ఏమంటాడు, సరి అయిన ధ్యానం చేయాలి, సరి అయిన వాక్కు మీద చెప్పుకుంటే సరి అయిన ధ్యానం చేయాలి. నువ్వు 3 గంటలు చేసావా, 4 గంటలు చేసావా, 5 గంటలు చేసావా అని కాదు, ఎంతసేపు మనసు లేని స్థితిలో చేసావో నిన్ను నువ్వే చెక్ చేసుకో. మినిమం 1 నిమిషమైనా నువ్వు మనస్సు లేని స్థితిలో ధ్యానం చేస్తే అది అసలైన దైవ స్థితి. ఆ దైవం ఎక్కడో లేడు, మన లోపల ఉన్నాడు. నీ ఆలోచన మార్చుకో, నా లోపలే ఉన్నాడు అనంతమైన ఆ భగవంతుడు, నా లోపలే ఉన్నాడు, నేనే ఆ భగవంతుడిని, నాలో అనంతమైన శక్తి ఉంది, ఆ శక్తిని నేను ఉపయోగించుకోవాలి ప్రతి క్షణం అన్న ఎరుక రావాలి ఫ్రెండ్స్. ధ్యానం చేస్తేనే అన్నిటికీ తిరిగి తిరిగి మళ్ళా ధ్యానం దగ్గరికి వస్తాం. ధ్యానం చేయకపోతే అది ఎవరికి స్వానుభవం కాకపోతే ఎవరు నమ్మలేరు. అందుకే పత్రిక ప్రతి ఒక్కరి అనుభవాలు వినేవారు. మన అనుభవాలు ఆయనకి తెలవక, అంటే మనం ఏ విధంగా మా మనస్సుతో మాట్లాడుతున్నామా, సోల్ పరంగా మాట్లాడుతున్నామని గమనించేవారు ఆయన. గమనించే ఎవరికి ఏ పని అప్పు చెప్పాలో ఆ ఆత్మస్థితిలో ఉన్నాడు వాళ్ళకి ఆ మాత్రమే పని అప్పు చెప్పేవారు. టోటల్ బాడీ స్కానింగ్ తెలుసు ఆయనకి మనం ఏ స్థితిలో ఉన్నామని. కానీ ఏనాడు వ్యక్తపరచరు ఆయన. మీ జీవితాలను ఉద్ధరించుకొని చెప్పారు. నీ వాక్కు, అందుకే పిఎస్ఎస్ పెద్దపీట, వాక్క్షేత్రాన్ని పెద్దపీట వేశారు. నీ వాక్క్షేత్రం సరిగ్గా ఉంటే నీ జీవితం కూడా అలా ఉంటుంది. ఒక రాగి పాత్ర ఉంది, ఆ రాగి పాత్రను ఒకరోజు తోమపోతే కొంచెం కొంచెం నల్లబడుతుంది. అదే 2 రోజులు తోమపోతే ఇంకొంచెం నల్లబడుతుంది. వారం రోజులు తోమపోతే 3 వంతులు పోద్ది. ఒక నెల రోజులు తోమలేదనుకో, ఏమైపోతుంది ఆ రాగి పాత్ర? పూర్తి మరకలు వచ్చేసి నల్లబడిపోతుంది రాగి పాత్రలాగా. మన మనస్సు కూడా అంతే. ఏ రోజు ధ్యానం చేస్తే ఆ రోజే పరిశుద్ధం అవుతుంది. ఏ రోజు ధ్యానం చేయలేదో ఆ రోజే మలినాలతో ఉంటుంది ఆ మనస్సు. ఆ మనసు మలినాలతో ఉంటే ఈ శరీరం ఆరోగ్యంగా ఉండదు ఫ్రెండ్స్. ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మన మనసు కూడా మంచి ఆలోచన చేస్తాం. ఆ మంచి ఆలోచన దేనికోసం చేస్తాం? విశ్వం కోసం చేస్తాం. ఎందుకంటే విశ్వంలో నువ్వు ఒక భాగం, విశ్వం వేరు నువ్వు వేరు కాదు. ఎందుకంటే ఈ దేహం ఒక గొప్ప జీవవృక్షం.
ఇది ఎప్పుడు కూడా జీవంతో తొణికిసలాడుతూ ఉండాలి. ఒక వృక్షం అయితే వేళ్ళు కిందకు ఉండి చెట్టు పైకి విస్తరిస్తుంది. కానీ మానవ దేహం అలా కాదు. కింద వృక్షంగా ఉండి చెట్లు వేళ్ళు శాఖోపశాఖలుగా విస్తరిస్తాయి. నీ నాడీమండల వేళ్ళు ఎప్పుడైతే ఆ వేళ్ళు అంతగా విస్తరిస్తాయో మన ఇంద్రియాలు క్లోజ్ చేస్తాం. ఏం చేస్తాం? శబ్ద స్పర్శ రూపరస గంధాలను ఆస్వాదిస్తాం ధ్యాన స్థితిలో. అందుకే శ్వాస మీద ధ్యాస. రెడీ క్యాష్. నువ్వు రెడీ క్యాష్ ఉంటే ఎంత పనైనా చేయగలుగుతాం, దేన్నైనా సాధించగలుగుతాం. నీ దగ్గర రెడీ క్యాష్ లేకుండా నేను అది చేస్తాను ఇది చేస్తాను ప్రగల్భాలు పలికితే దేన్ని చేయలేవు నువ్వు. అదే క్యాష్ రెడీగా ఉంటే ఒక పిరమిడ్ కట్టాలన్నా కట్టగలుగుతావు, ఒక శాఖ ర్యాలీ చేయగలనా చేయగలుగుతావు, లేదా 10 క్లాసులు పెట్టించగలుగుతావు, లేదా ఒక పిఎంసికి సహాయం చేయగలుగుతావు. ఆ రెడీ క్యాష్ ఉంటే అన్ని చేయగలుగుతాం. ఎప్పుడైతే మన ఆలోచన ప్రతి క్షణం మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆవేశంలో ఎదుటివాడిని తిడతాం, ఆ క్షణం తిట్టవైపోయిందంటే సైలెన్స్. మళ్ళీ దాన్ని ఆ భావాన్ని మోయకూడదు. నువ్వు ఆ భావాన్ని ఇంకా వాడిని నేను తిట్టాను తిట్టాను అనుకుంటే నీ శక్తిని కోల్పోతావు. ఆ క్షణికావేశంలో వాడిని అన్నావు ఓసారి అంతే, నేను అన్నాన్ని ఒకసారి చెప్పేసి అయిపోయింది అంతే. కాదు ఇంటికి వచ్చి అక్కడ సారీ చెప్తే ఇగో అడ్డం వస్తుంది కదా. నేను వాడికి సారీ చెప్పేది ఏంటి అని ఒక ఇగో అడ్డం వచ్చి ఇంటికి వస్తావు. ఇంటికి వచ్చిన కాడి నీ మనసు నిలబడేస్తుందా? నేను ఆవేశంలో వాడిని తిట్టాను, ఎందుకో వాడిని అటు తిట్టేశాను, చాలా ఇబ్బంది పెట్టాను, టార్చర్ పెట్టేశానని ఇక్కడ లోపల నిద్ర పట్టదు. మనసు మీద కొడుకుంటావు గాని ఆహారం వెళ్ళదు. నీ శక్తినంతా ఆ ఆలోచన ఖర్చు పెట్టేసేస్తుంది. ఎందుకంటే అందుకే మన తలని ఎప్పుడు కూడా హిమాలయాలాగా చేసేసుకోవాలి, చల్లగా చేసేసుకోవాలి. అంటే చల్లగా అంటే ఈ ఆలోచన లేని స్థితిలో ప్రశాంతంగా పిడిగొచ్చి మీద పడ్డా కూడా నాకేమీ కాదు అని అంత చల్లగా ప్రశాంతంగా ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పైనుంచి దిగి వచ్చిన ఆత్మ ఎదగడానికి వచ్చింది. ఎదిగి ఒదిగి నేర్చుకోవటానికి వచ్చాము ఇక్కడ. కాదు నాకే తెలుసు నేనే గొప్పదాన్ని అనుకుంటే నా పతనానికి నేనే కారణమవుతాను, ఎవరో కాదు. కాబట్టి ఫ్రెండ్స్, మన ఆలోచన బట్టే మన జీవితం ఉంటుంది. మనం ఎంత అద్భుతకరమైన ఆలోచన చేస్తామో మన జీవితం కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతకరమైన ఆలోచన చేయాలంటే ఆత్మశక్తి మెండుగా ఉండాలి. అందుకని సాధారణ మనం ఎక్కువ సమయాన్ని చేయాలి. పత్రి గారి తోలికి ఏమనేవారు? ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేయాలనేవారు, ఉదయం సాయంత్రం. మరలా చివరికి వచ్చేటప్పటికి ఏమన్నారు సారు? కూర్చోండి 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 కూర్చోండి, మినిమం 3 గంటలు 2 గంటలు 1 సిట్టింగ్లను కూర్చోవాలి. లాస్ట్కి వచ్చేటప్పుడు చెప్పారు. ఆ మహానుభావులు చెప్పిన మాటల్లోని అంతరార్థాన్ని తెలుసుకోవాలి. మన సహజ అవబోధాన్ని, మన సహజ అంతఃప్రేరణని వినగలగాలి. ఈ దైవం ఎప్పుడూ కూడా ప్రతి క్షణం నీకు మంచి చేయడానికే, నువ్వు మంచి ఉన్నతంగా ఎదగడానికే నీకు సహాయం చేస్తూ ఉంటుంది. కానీ నువ్వేం చేస్తావు? ఆహారం చేష్టలు వాటి వల్ల కూడా దాన్ని డిసప్పాయింట్ చేసేస్తున్నారు. గజిబిజి గందరగోళం చేసేస్తున్నాం. అందుకే ఒక ఆలోచన చేసామంటే స్పష్టమైన ఆలోచన చేయండి. మీ శక్తిని అంతా దానికే ఖర్చు పెట్టండి. సరికాని ఆలోచన చేసే శక్తిని మాత్రం దయచేసి ఖర్చు పెట్టవద్దు ఫ్రెండ్స్. మళ్ళా ఎన్ని సంవత్సరాలు మళ్ళా ధ్యానం చేస్తే కానీ మనకు ఆ శక్తి రాదు. ఇప్పుడు ఈ భూమండలం అంతా కూడా జరిగేది ఇదే, ఈ ఆలోచన శూన్యం అవటానికే. ఆలోచన శూన్యమైనప్పుడే మనకి ఆ విషయాల పట్ల అవగాహన పెరుగుతుంది. యాక్సెప్టెన్స్, నేను అంగీకరించాల్సిందే, ఇలాంటి వ్యక్తులు కుటుంబంలో వాళ్ళని నిన్ను వచ్చాను అన్న ఇంగిత జ్ఞానం వస్తుంది. ధ్యానం చేయకపోతే ఆ ఇంగిత జ్ఞానం లేక వాడు నన్ను ఒక మాట అంటే నేను 10 మాట్లాడాలి, దాంతో జీవిస్తాం. అందుకే ఫ్రెండ్స్, ఇది నేర్చుకోండి. ఈ రోజు టాపిక్ మీ ఆలోచనలే మీ జీవితం. మన ఆలోచన ఎప్పుడు కూడా అద్భుతకరమైన ఆటికి వినియోగిద్దాం. ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నారు, మూడో వ్యక్తి నువ్వు వెళ్ళి తీర్పు చెప్పవసరం, వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలి. నువ్వు శక్తినంతా వెళ్ళి వాళ్ళ దగ్గరికి పెట్టేసేస్తే నువ్వు ఎదిగేది ఎప్పుడు?
కాబట్టి ప్రతి క్షణం ఎరుకతో ఉండి మన జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన ప్రతి క్షణం కూడా అడుగు వేస్తే విశ్వం కూడా ఇప్పుడు మనకు సహాయ సహకారాలు అందిస్తుంది ఫ్రెండ్స్. ఆ విశ్వ భాగంలో ఒక నియమం, మనం ఎన్నుకొని వచ్చాం భూమి మీదకి ఏదో కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి, ఆ నేర్చుకున్న పాఠాలు నేర్పించడానికి వచ్చాం అందరం. అది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మీ ఆలోచనలే మీ జీవితం. ఆ ఆలోచన ఎప్పుడు కూడా ఎరుకతో ఉండి సరి అయిన ఆలోచన చేస్తూ మన జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దపడడానికి సరిపడా ఆలోచన చేస్తూ విశ్వ కళ్యాణంలో భాగస్వాములు అవుదాం ప్రతి ఒక్కరం. ఓకే, థ్యాంక్ యూ మేడం, సమయం అయింది. ఖత్రి థ్యాంక్ గారికి, గురువులందరికీ కూడా ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, ఆ టీంలో ఉన్న వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ ప్లాట్ఫామ్ మీద నా ఆత్మ బంధువులందరికీ నా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, సమయం అయింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ మనం ఆలోచన గురించి ఇంకెంతకన్నా చక్కగా మాట్లాడుకోవచ్చు అనేది తెలియదు మేడం. యూ. కథల రూపంలో కావచ్చు, కానీ అసలు ఆలోచన వల్ల జీవితం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, మన ఆలోచనలు అనేవి ఏ ధోరణిలో ఉండాలి, అసలు ఆలోచనలు అనేది అసలు మన అంటే ఆలోచనే కదా అని చెప్పని కొట్టిపడేస్తాం మీరు అన్నట్లు. అది ఎవరికి కనపడదు, మన లోపల ఏమనుకుంటామో ఎవరికి వినపడదు. అయినా ఓకే, వాళ్ళు ఎవరేం చేయట్లేదు కదా, నా ఆలోచనలు కదా అని అనుకుంటే మన జీవితంలో ప్రతిదీ కూడా అంటే ఎగ్జామ్స్ ది కానీ అట్లా ప్రతిదీ చాలా చక్కగా చెప్పారు మేడం. మనస వాచ కర్మన త్రికరణ శుద్ధి గురించి చాలా చక్కగా చెప్పారు. అంటే అసలు ముందు అసలు ధ్యానం చేసేదే ఆలోచనలను నివారించేదానికంటే, నివారించడం అని అంటే అంత ఈజీగా కాదు మాస్టర్స్, కానీ స్లోగా సాధన పరంగా మన ఉన్నతమైన ఆలోచనల్ని మాత్రమే ఆ అంటే ఎరుకతో ఆలోచనలు అనేవి చేసుకునే దానికే అనమాట ఈ ధ్యానం కూడా చేసేది. చాలా చక్కగా మీరు కాశీలో పొందిన మెసేజ్ కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. అంటే ధ్యానం చేసేటప్పుడు శూన్యంలోకి వెళ్తాము ఆలోచన లేకుండా. కళ్ళు తెరిచి ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు మాయ. అంటే ఈ మాయని నిరోధించడానికి ఆ శూన్యంలో పొందిన శక్తి ఎరుకని సన్ బాగా ఉపయోగించగలిగితే ఆ మాయని ఎప్పటికప్పుడు ఛేదించగలుగుతామని. నిజం మేడం. అంటే ప్రతి ఒక్కరం కూడా అసలు చిన్నప్పుడు ఎవరైనా పుట్టిన పిల్లవాళ్ళు కూడా ఇలా పట్టుకొని వస్తారనమాట, నేను అన్ని ఇచ్చేసేస్తానని చెప్పని. లాస్ట్ చనిపోయిన తర్వాత ప్రతి వ్యక్తి ఇట్లా చెయ్యి అరచెయ్యి, అది అలెగ్జాండర్ దో ఏదో కూడా ఒక స్టోరీ ఉంది అవును. కదా మేడం, రెండు అవును. చేతులు బయటకు పెట్టేసి రైట్. నేను అన్ని దేశాలని రాజ్యాలని గెలిచాను, అందరిని చంపేశాను, కానీ అవును. నేనేం పట్టుకొని అవును. వెళ్ళలేకపోయాను, ఎంటీ హ్యాండ్స్ అని చెప్పని చూపిస్తారు. అంటే మనం పట్టుకొని వెళ్ళేది ఏం లేదు మాస్టర్స్, కానీ పట్టుకొని వెళ్ళేది ఏదైనా ఉంది అని అంటే కర్మల రూపంలో మాత్రం మన డిఎన్ఏలో బాగా బ్యాగేజ్ అనేది ఎత్తుకొని వెళ్తున్నామండి. ఎందుకంటే ఆలోచన ధోరణి పట్టి వాక్ ఉంటుంది, చేస్తూ ఉంటుందండి. ఈ రెండిటి మూలానే మనం కర్మలు అనేవి చేసుకుంటున్నాం. చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అలానే మేడం. ఆలోచనలు ఎన్ని రకాలు అనేది పాజిటివ్, నెగటివ్, మిరాకులస్ థింకింగ్ గురించి, అలానే ఆత్మతత్వంలో ఉన్నప్పుడు ఆ ఊహాశక్తి వల్ల మన ఆలోచన ధోరణి ఎలా మార్చుకోవచ్చు అని, అలానే రమణ మహర్షిది కానీ అలా చాలా బాగున్నది మేడం. అసలు ఈరోజు క్లాస్ ప్రతి మాట ఒక్కొక్క తూట లాగుండింది అనమాట. ప్రతిది ఒక రాయి ఒక స్టోరీ కానీ చాలా చక్కగా చెప్పారు మేడం. ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలాగా ఆలోచనలు అంటే మనిషికే కాదు, ఆ బండరాళ్ళకు కూడా ఉంటుంది, దాంట్లో కూడా చేతనం అంటే ఒక లైఫ్ ఉంటుంది, కాబట్టి అవి మాట్లాడుకొని ఎవరి ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయి వాళ్ళ లైఫ్ కూడా అలా ఉంటుందని చెప్పని దాని గురించి కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ అందరికీ కూడా అన్మ్యూట్ ఇస్తున్నానండి. మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్స్. కృప అంటే మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా అద్భుతంగా అంటే ఆలోచనలే మన జీవితం అన్నందుకు చాలా ఉదాహరణ రూపంలోని అంటే పత్రి సార్ ఏ మిరాకిలస్ థింకింగ్ చేసి ఆయన అంత అద్భుతాన్ని ఈరోజు పిఎంసి ఛానల్ అనగా ధ్యాన జగత్ అనగా శాకాహార జగత్ అనగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యోగా డే వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా ధ్యాన డే వచ్చింది, అంటే మెడిటేషన్ డే వచ్చింది. అంటే ఇదంతా ఆయన చూడండి, ఆయన ఒక ఆలోచన ఎంత లోక కళ్యాణం కోసం ఉందో ఆయన ఏదైతే ఆలోచన చేస్తారో ఇప్పుడు ఇప్పుడు అంత విస్ఫోటనం జరుగుతూ అంతమంది ధ్యానులు ఈ పిఎంసి ఛానల్ చూసి చాలా మంది కొత్తగా అవును. వచ్చేస్తున్నారు. ఒక పాంప్లెట్ ద్వారా వచ్చేస్తున్నారు, ఒక జూమ్ క్లాసులు. ఇప్పుడు ఇప్పుడు ఇంతమంది యోగులు జూమ్ ద్వారా వాళ్ళకి అనుభవాలు చెప్తుంటే ఇన్ని పుస్తకాలు, చాలా పుస్తకాలు మంది పత్రిసారి చెప్పారు ఆ అవును. ధ్యానాన్ని. నిజం చెప్పండి, అన్ని పుస్తకాలు ఆయన ఇంగ్లీష్లో చదివి
తెలుగులో అనువాదం చేయించి ఎంతో సూక్ష్మాతి సూక్ష్మంగా మనకి ఇచ్చారు. కానీ అవును ఇప్పుడు అంత టైం ఎవరికి లేకపోయినా ఇప్పుడు ఈ జూమ్ క్లాసెస్ ద్వారా మీ అవునండి. అందరికి చెప్పిన ఈ అనుభవాలు ఎంతో మందికి ఉపయోగపడతాయి. వంట చేసుకుంటూ వినొచ్చు, ఒక వర్క్ చేసుకుంటూ వినొచ్చు. అంటే జ్ఞానం ఒక పుస్తకంలో ఉన్న భాండాగారాన్ని ఒక ఉమ్. జూమ్ క్లాస్ ద్వారా ఆ యొక్క తీసుకొచ్చేస్తున్నారు. అంటే ఆలోచన అసలు చాలా మంది తెలియదు. మన జీవితాన్ని నడిపిస్తుంది మన ఆలోచనలే అని తెలియక ఏ దేవుడో నాకు తలరాత రాశాడు నా జీవితం ఇంతేలే అనుకుంటారు. అవును. ఆ కానీ కృష్ణుడు చెప్పింది అద్భావంతో అద్భావతి అనేది అది ఎలాగైతే చెప్పారో అలాగే పత్రిసారి చెప్తారు. నీ నోటి మాట నీ నుడిదటి రాత అవుతుంది అని చెప్పేసి. కాబట్టి ప్రతి ఆలోచన కూడా ఒక ఆ, విద్యుత్ అయస్కాంత తరంగాలు ఉంటాయి. అది మన ఆలోచనకి అంత శక్తి ఉంది. మనసు కన్నా వేగంగా ఆలోచనలే ఉంటాయని అద్భుతంగా చెప్పారు మేడం. ఈ రోజు ఎంతో మంది మాస్టర్స్ యోగుల యొక్క ఉదాహరణ రూపంలో వాళ్ళు ఏ ఆలోచన చేశారు, వాళ్ళు ఎలా మిరాకిల్స్ సాధించారు, మనం కూడా ఎలా జీవితాన్ని మార్చుకోవచ్చు, మన ఆలోచన ద్వారా అనారోగ్యాలు పోగొట్టుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నీరజమ్మ, నీకు కూడా థ్యాంక్ యూ. మంచి మాస్టర్స్ తీసుకొచ్చి మంచి అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నందుకు నీకు కూడా థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ మమత. చక్కగా మాస్టర్స్ ని, గొప్ప గొప్ప మాస్టర్స్ ఒక్కొక్కరు నిజంగా చాలా చక్కగా అందిస్తూ ఉన్నారు మేడం. చాలా చాలా బాగుంది మేడం సెషన్స్. చూస్తున్నారు కాబట్టి నడిపించబడుతోంది మేడం. ఇది చాలా చక్కగా వండర్ఫుల్ సెషన్ మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఓకే మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా కూడా మేడంతో మాట్లాడతారండి? అందరికి అన్మ్యూట్ ఇచ్చానండి. ఇందిరా మేడం, మమత, అనురాధమ్మ. ఇందిరా మేడం అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి. చాలా బాగా చెప్పారండి మేడం. బాగుంది. ఏంటంటే అసలు టైం ఎంత బేగా అయిపోయిందో తెలియలేదు. ఇంకా ఇంకా ఏం చెప్తారో విందాం అన్నట్టు చాలా బాగా చెప్పారు. ఉమ్, చాలా బాగుంది క్లాస్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారండి, లేకపోతే సెషన్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్? ఓకే మేడం, సెషన్ క్లోజ్ చేసుకుందామా మేడం? ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చక్కగా మీ యొక్క జ్ఞానాన్ని, తెలిసిన జ్ఞానాన్ని అంతా కూడా పంచుకొని చివరాఖరిలో సజ్జన సాంగత్యం కూడా చాలా గొప్పగా చేశాం మాస్టర్స్. అందరికీ నాకు కూడా అదే ఈ కృతజ్ఞతలండి. క్లాస్ ఏమని అడిగారు మేడం, అడిగితే కరెక్ట్గా నేను అప్పుడు నైసారండి నాకు లోపల ఎందరి నుంచి వచ్చింది మీ ఆలోచనలే మీ జీవితం ఈ టాపిక్ ఇవ్వు అని. అప్పుడు నేను సడన్ గా మీకు అది నేను వాట్సాప్ లో మెసేజ్ పెట్టడం జరిగింది. సూపర్ సూపర్ మేడం. కానీ చాలా చక్కగా ప్రతి కోణంలో నుంచి ఆ ఒక టాపిక్ రిలేటెడ్ గానే తీసుకొని వెళ్ళారు మేడం. అంటే మామూలుగా అనుభూతులుగా కాకుండా ఓన్లీ ఒక ఆలోచన శక్తి, ఆలోచనలు ఎలా ఉంటాయి ఏంటి, దాని వల్ల వైబ్రేషన్స్ మన జీవితంలో మార్పులు ఎలా తీసుకొని వస్తుంది, ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లో ఎలా ఉంటుంది ఆలోచన ద్వారా అని, దాని చుట్టూవే కథల రూపంలో కానీ ప్రతిదీ సబ్జెక్ట్ దానికే కనెక్ట్ చేస్తూ ఒక్కొక్క పాయింట్ తర్వాత ఒక్కొక్కటి చాలా చక్కగా వివరించారు మేడం. అందరికీ అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ జ్ఞానాన్ని అందుకుంటే ఇంకా గొప్పగా జీవిస్తాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ. అందరికీ శుభరాత్రి మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ మాస్టర్స్.